ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే లక్ష గొంతుల వేల డప్పుల భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కాకినాడ జిల్లా తునిలో జనవరి 30వ తేదీన జరిగిన మాదిగ సోదరులతో నిర్వహించిన భారీ బహిరంగ ర్యాలీ విజయవంతం కావడంతో గొల్ల అప్పారావు సెంటర్లో ఎంఆర్పీఎస్ నాయకులు, రాష్ట్ర నాయకులు కొండేపూడి శ్యాంబాబుకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ర్యాలీకి సహకరించిన వారందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదపూడి గౌరయ్య, తుమ్మలపల్లి కుమార్, దూలపల్లి చిన్న, అనంతరపు సత్యబాబు, ఆరుగుల జగదీష్, మోర్తా అబ్బులు, కాకాడ సింగన్న పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరిగే మాదిగల చివరి కోరిక అది చాలా రేవనగా ప్రభుత్వానికి డి అంటే డి అనే విధంగా ఉభయ రాష్ట్ర మాదిగలంతా తెలుగు హైదరాబాద్ పిలుపునిస్తా ఉన్నాం. అక్కడ లక్ష డప్పులు వేయడంతో కార్యక్రమానికి ప్రభుత్వాలు తక్షణమే జీవో చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో చట్టం చేసే ముందు ఆర్డినెన్స్ తీసుకోవాలి. ఆ రెండే కార్యక్రమాలు చేస్తే మేము బీజేపీకి మద్దతుగా ఊపిరిగా ఉంటామని ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వాలు రెండు కూడా ఏదైతే వర్గీకరణ బిల్లు శాసనసభలో చట్టం చేసే ప్రయత్నం చేయకపోతే 7వ తారీఖున అది హైదరాబాద్ దాని విజయవాడ కూడా ప్రమాదం ఉందని ప్రభుత్వాలు రెండో గుర్తెరగాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి పెద్దపూడి శ్యాంబాబు గారి నాయకత్వంలో మరి ఫిబ్రవరి 7వ తేదీన లక్ష డప్పులు వేలకొంతుల కార్యక్రమానికి మద్దతుగా మరి ఈ నెల 30వ తారీఖున జరిగినటువంటి మరి వేల డప్పులు మరి వేల మందితో తిరుమల ఎత్తిన కార్యక్రమం సక్సెస్